హాయ్. హలో. నమస్తే. నేను మీ డాక్టర్ శ్వేత. ఎండీఆర్ఎస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మన మంచి టాపిక్ ఏంటి అంటే గనక సమ్మర్ టాపిక్ ఏంటంటే డీహైడ్రేషన్. పిల్లలు మెయిన్‌గా సఫర్ అవుతుంది పిల్లలు. ఎందుకంటే కొందరు ఎగ్జామ్స్‌కెళ్తారు, లేకపోతే ఆడుకోవడానికి బయటికెళ్ళిపోతున్నారు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు డీహైడ్రేషన్ ఎక్కువ అవుతున్నారు. దానివల్ల వామిటింగ్స్, మోషన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయన్నమాట. సో, ఈ డీహైడ్రేషన్ తగ్గించాలి, మంచిగా హైడ్రేట్ అవ్వాలి అంటే పిల్లలు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే గనక ఖచ్చితంగా డైలీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేలాగా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. దాంట్లో మన పటికి బెల్లం ఉంటుంది గదా! ఆ పటికి బెల్లం మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే గనక ఒకటి వాళ్ళకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ మిలాన్స్ ఇప్పుడు మనకి దొరికే మంచి ఫ్రూట్స్ ఏంటంటే మిలాన్స్ లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఇవన్నీ దొరుకుతుంటాయి కదా! డైలీ ఏదో ఒక మిలాన్ పుచ్చకాయ గానీ, కర్బూజా గానీ ఫ్రూట్‌గా ఇవ్వడం అలవాటు చేయండి. అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఏంటంటే కాటన్ క్లాత్స్ వేయండి. అండ్ బ్లాక్ లాంటి బ్రైట్ కలర్స్ మట్టికి యూజ్ చేయకుండా లైట్ కలర్‌గా ఉండే క్లాత్స్‌ని ఎక్కువగా యూజ్ చేయండి. దీనివల్ల పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. హెల్తీగా ఉంటారు.